రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు. వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు. ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది. అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది. ఆయన అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానంటే నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు. పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం. పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని. ఆయన పెద్ద నవ్వన్నాడు, పరమేశ్వరుడి యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు. నువ్వు నదినే దాటలేకపోయావా, ఏరే దాటలేకపోయావా అని అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది. మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే. ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు. నేను ఏరు దాటలేనా అనుకుంది. ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగి మర్నాడు ఆవిడ పడవ కోసం చూడలేదు. తాళచెంపు పట్టుకుని భగవన్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది. ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది, నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులు 25 రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు, పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు, పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు. నీటి మీద నడిచి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేంటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు. భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను. రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు. వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు. ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది. అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది. ఆయన అడిగాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానంటే నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు. పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం. పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని. ఆయన పెద్ద నవ్వన్నాడు, పరమేశ్వరుడి యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు. నువ్వు నదినే దాటలేకపోయావా, ఏరే దాటలేకపోయావా అని అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది. మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే. ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు. నేను ఏరు దాటలేనా అనుకుంది. ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగి మర్నాడు ఆవిడ పడవ కోసం చూడలేదు. తాళచెంపు పట్టుకుని భగవన్నామం చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది. ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది, నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులు 25 రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు, పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు, పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు. నీటి మీద నడిచి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేంటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు. భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను.